ఆచి చికెన్ మసాలా. రికార్డుల్లో నా పేరుండటం కాదు, నా పేరు మీదే రికార్డులుంటాయి అనే రేంజ్ లో రెచ్చిపోతున్నాడు ధురంధరుడు. బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం కనికరం లేకుండా దూసుకుపోతోంది ఈ చిత్రం. రోజుకో రికార్డ్ ని తుడిచేస్తూ ఇండియన్ సినిమా హిస్టరీలో కనీవిని ఎరుగని రికార్డుల దిశగా ధురంధర్ 2 జర్నీ సాగుతోంది. మరి ఈ సినిమా దూకుడేంటో మనము చూద్దామా? షారుఖ్ ఖాన్, పఠాన్, జవాన్ సినిమాలతో బాలీవుడ్ కి 1000 కోట్ల క్లబ్ పరిచయం అయితే, రణ్వీర్ సింగ్ ధురంధర్ ఏకంగా 1400 కోట్ల వసూళ్లతో ఆ రికార్డుల్ని చెరిపేసి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ దగ్గర ఏకంగా వసూళ్ల విధ్వంసం సృష్టిస్తూ సరికొత్త చరిత్రకి శ్రీకారం చుడుతోంది. తొలి భాగం ఫుల్ రన్ లో 1400 కోట్లు రాబడితే, సీక్వెల్ మాత్రం కేవలం 7 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల మార్క్ దాటేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా ఎవరికీ అందరంత ఎత్తులో ఏకంగా $25 మిలియన్ మార్క్ క్రాస్ చేసి నయా రికార్డుల మోత మోగిస్తోంది. ఈ దూకుడు ఇంకా ఏమాత్రం తగ్గలేదు. థియేటర్స్ లో ఈ సినిమా దూకుడు చూస్తుంటే మరో 2 వారాల పాటు హౌస్ఫుల్ బోర్డులు పడటం గ్యారంటీగా కనిపిస్తుండటంతో బాలీవుడ్ హిస్టరీలోనే తొలి 1500 కోట్ల సినిమాగా ధురంధర్ 2 నిలవటం ఖాయమైపోయింది. అంతేకాదు, ఇదే ఊపులో ఇండియన్ సినిమా చరిత్రలో మొట్టమొదటి 2000 కోట్ల చిత్రంగా రణ్వీర్ సింగ్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయటం పక్కా అని అంచనా వేస్తున్నారంతా. దశాబ్దాలుగా బాక్సాఫీస్ ని ఏలుతున్న బాహుబలి 2, రీసెంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప 2 రికార్డులని కూడా ధురంధర్ 2 సింపుల్ గా తుడిచిపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. 2 భాగాలతోనూ 1000 కోట్లు అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది ధురంధర్ ఫ్రాంచైజీ. పార్ట్ 1 కు 1400 కోట్లొస్తే, పార్ట్ 2 వారంలోనే 1000 వాలా పేల్చేసింది.